అని యోహాను సువార్త సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు ఏమండి, బైబిల్ గ్రంథములో ఉన్న మనుషుల్లో లోపాలు ఉన్నాయి, కానీ యేసుప్రభు వారిలో ఎందు వెతికినా లోపము లేదు. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే, మరణమును గెలిచిన మృత్యుంజయుడు, అంత మాత్రమే కాదు, తెరవబడిన సమాధి, మూడో దినాన చెప్పిన ప్రకారముగా సమాధిని చీల్చుకొని వచ్చినవాడు నా యేసయ్య. ఈరోజు బ్రహ్మంగారు తాతయ్య ఉన్నాడు. ఐందవ విశ్వాసం ఏమంటుంది? బ్రహ్మంగారు తాతయ్య ఏమండి జీవ సమాధి అయ్యాడు అంటే, బ్రహ్మంగారు తాతయ్య ఐందవ విశ్వాస ప్రకారముగా ఇక సజీవంగానే ఉన్నాడు. మరి అలాగైతే బ్రహ్మంగారు తాతయ్యని పిలిస్తే పలుకుతాడా? పలకడు. ఎందుకు? విశ్వాసం వెరసి బ్రహ్మంగారు తాతయ్య పలుకుతాడా? పిలిస్తే పలకడు కదా. ఏమండి, కొద్దిగన్నా ఆలోచించండి, కొంచెం అన్నా గమనించండి. బ్రహ్మంగారు తాతయ్య కూడా యేసుప్రభు వారి గురించే చెప్పాడండి. మనకు ముందున్న భక్తులందరూ కూడా, సాలువాక చక్రవర్తి, గౌతమ బుద్ధుడు, ఇంకా మరి స్వామి వివేకానందుడు, ఎంతోమంది మహనీయులు మహానుభావులు, శనజీవి స్వామి కంటే ముందున్న భక్తులందరూ కూడా, దశరథి రంగాచార్యుల వారు, ఏమండి యేసు ప్రభు వారి గురించే ప్రవచనకర్తలందరూ కూడా ప్రవచనం ఎత్తి యేసు ప్రభు వారి గురించే చెప్పారండి. శుక్ల యజుర్వేద సంహితలో పేజీ నెంబరు ఇస్తాను. ఓల్డ్ పింటు, ఇప్పుడు వేసిన మనోళ్ళు వేశారు కొత్త పింట్లు, మాసకరమైన పింట్లు, అవి కాదు, ఓల్డ్ పింట్ ఉంది నా దగ్గర. శుక్ల యజుర్వేద సంహిత పేజీ నెంబరు 253 పేజీలో నేను చెప్పిన మాట ఉంటుంది. పూర్వము అగ్ని ఉండెను, ఆ అగ్ని పశువై ఉండెను, ఆ పశువుని దేవతలు యజ్ఞనం చేసేరి, ఇందుకు దేవతలే సాక్ష్యమని ఒక పక్క నుంచి సాక్ష్యం ఇస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. మనకు ముందున్న భక్తులందరూ కూడా సృష్టికర్త ఎలాగ ఉంటాడు, మనల్ని బట్టి, మనం చేస్తున్న చర్యల బట్టి, మనం చేస్తున్న క్రియలు బట్టి రేపు తీర్పులోకి వస్తాము. కనుక మారండి, మార్పు చెందండి. దేవుడు అనే ఆయన ఎలాగ ఉండడు. మరి ఎలాగ ఉంటాడు? ఆయన పరిశుద్ధుడై ఉంటాడు. మరి ఎలాగ ఉంటాడు? ఆయన ఎంత వెతికినా పాపం అనేది కనిపించదు. దేవుడు అనే ఆయన మృత్యుంజయుడు, మరణమును గెలిచి తిరిగి లెగవాలి. నాకు తెలియక మా పూర్వీకులు బ్రహ్మంగారు తాతయ్య మరణ శాసనం రాశాడు అని మా నాన్నగారు చెప్పాడు. కానీ మా నాన్నగారికి కొద్ది మటుకే తెలుసు, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. బ్రహ్మంగారు తాతయ్యని నిర్మించిన పరబ్రహ్మం ఉన్నాడు, ఆ పరబ్రహ్మే మరణ శాసనాన్ని రాశాడు. ఏమండి, బ్రహ్మంగారు తాతయ్య సంపూర్ణమైన కాలజ్ఞానంలోకి వెళితే బ్రహ్మంగారు తాతయ్య మానవ జాతి కోసము ప్రాణం పెట్టలేదు. ఆయన బతికుండగానే జీవ సమాధి అయిపోయాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, బ్రహ్మంగారు తాతయ్య భార్య ఉంది, గోవిందమామం చేసుకున్నాడు, 7 పిల్లల్ని కన్నాడు. అంటే బ్రహ్మంగారు తాతయ్య దేవుడు కాదు, మానవుడే, మనిషే. నేను తాతయ్య అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన పెద్ద వయసు అయిన గనుక. ఆయన కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి గురించే ప్రవచనం ఎత్తి చెప్పాడు. పండు దేవదార పండు, ఆ పండు తిన్నవాని జీవితమే పండిపోతుంది. ఒక పండు ఉంది, ఆ ఫలం తింటే వారు బ్రతుకుతారు, వారిని మరణము వారికి అంటదు. ఒకవేళ అంటినా ఆయన మృత్యుంజయుడు గనుక, మరణము గెలిచి తిరిగి లేచాడు గనుక, అదే రీతిగా ఆయన మీద విశ్వాసం ఉంటే వాళ్ళు కూడా తిరిగి లేపబడతారు అని 3 నాళ్ళ ముచ్చటకి మురిసేవు తరిసేవు ముందుగేతు కానమున్నాడు. ఏమండి, బ్రహ్మంగారు తాతయ్య సృష్టికర్త గురించే సాక్ష్యం ఇచ్చాడు. కనుక మారండి, మార్పు చెందండి. ప్రభువుని యేసుక్రీస్తు వారు నిజదేవుడు, నిజరక్షకుడు. ఈరోజు గురువులుగా చలామణైతూ ప్రజలని పట్టుకూడి కోసం తిప్పలబడుతున్న శనజీవి స్వామి కావచ్చు, ఇంకా గురువులని పిలవబడుతున్న వారు ఎవరైనా సరే, ముందున్న భక్తులు, వారికంటే వీరేమి గొప్పవాళ్ళు కాదు, శ్రేష్ఠులు కాదు, ప్రవచనకర్తలు,
బ్రహ్మంగారు తాతయ్య చెప్పింది ప్రభువుని యేసుక్రీస్తు